క్రైస్తవ ప్రపంచమంతా ఒక దారుణమైన దుస్థితిలో ఉంది. క్రైస్తవులు ఆరాధించే దేవుని పేరు కూడా వారికి తెలీదు. ఆహా! మిమ్మల్ని వేరొక పేరుతో పిలిస్తే పలుకుతారా? పలకరు కదా! అలాగే దేవుడిని కూడా వేరొక పేరుతో పిలిస్తే పలుకుతాడా? పలకడు. అందుకే వీరి ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళవు. వీరి బాప్తిస్మాలు చెల్లవు. ఎందుకంటే వీరు యెషోవా నామంలో కాకుండా యేసు నామంలో పొందుతున్నారు. ఇదే బేస్ మీద సేవ చేస్తాను. ఈ మర్మానికి మతిపోయి ప్రజలందరూ మన చర్చికి వస్తారు. ఐజాక్ గారు, యెషోవాని స్పష్టంగా పలకడం రాని నెత్తివారు ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా? ఆ! వింటాడు. అసలు మాటలేరాని మోగవాడు ప్రార్థిస్తే దేవుడు వింటాడా? ఆ! మరి వాళ్ళు యెషోవాని పలకలేదు కదా! అలాంటప్పుడు వాళ్ళ ప్రార్థన ఎందుకు వింటాడు? అంటే వారి మనసులో యెషోవా అని పేరు గలవాడిని తలుచుకుంటూ ప్రార్థిస్తున్నారు కాబట్టి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏ భాష వారు ప్రార్థించినా, ఏ పేరుతో పిలిచినా మనసులో ఈ యెషోవానే కదా తలుచుకుంటున్నారు. ఈ యెషోవా అనే పేరు గల వ్యక్తినే కదా ఆరాధిస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళ ప్రార్థన ఎందుకు వినడు? అలా కుదరదు. మనసులో ఏమనుకున్నా యెషోవా అనే పేరుతో ప్రార్థిస్తేనే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. మనసులో ఉన్న భావంతో పని లేదు. యెషోవాను ఉచ్చరిస్తూ ప్రార్థిస్తేనే దేవుడు వింటాడంటున్నారు కదా! మరి అపోస్తుల కార్యాలు 13:6లో ఇంకో యెషోవా ఉన్నాడు. మీరు ప్రార్థిస్తున్నది జీవం గల యెషోవాకో, లేక ఎప్పుడో చనిపోయిన ఆ బర యెషోవాకో దేవునికి ఎలా తెలుస్తుంది? బ్రదర్, యేసు అని ప్రార్థించిన వాళ్ళకి సమాధానం వస్తుంది. జీసస్ అని ప్రార్థించిన వాళ్ళతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయి. దురాత్మల నుండి విడుదల పొందుతున్నారు. మనుషులు తమ పాపాలను ఒప్పుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. యేసు అని పిలువబడ్డానికి దేవునికి అభ్యంతరం లేనప్పుడు మీకు అభ్యంతరం ఏంటి? అయినా భాషలు సృష్టించింది దేవుడే కదా. దేవునికి హీబ్రూ భాష మాత్రమే వచ్చా? ఇతర భాషల్లో ఆయన పేరు పలికితే ఆయనకు అర్థం కాదంటారా?